మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఉయ్యూరు మండలంలో ఉన్న సినిమా హాల్స్ని మొన్న తనిఖీ చేయడం జరిగింది. తనిఖీలో థియేటర్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఎలా తీసుకుంటున్నారు, అట్లాగే ఆహార పానీయాలు ఏ రేట్లకు అమ్ముతున్నారు, రేట్లు పట్టిక ఎదురుగుండా డిస్ప్లే చేస్తున్నారా లేదా, అట్లాగే వాటర్ సప్లై ఉందా లేదా పబ్లిక్కి, ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది ఉన్న 4 థియేటర్స్లోనూ. ఇంకొక విషయం ఏంటంటే, గవర్నమెంట్ గత మార్చి నెలలో ఇచ్చిన జీవో ప్రకారము సినిమా హాల్కి వచ్చే ప్రేక్షకుల దగ్గర నుంచి పార్కింగ్ ఛార్జీలు వసూలు చేయకూడదు. అది కూడా వాళ్ళందరికీ తెలియజేసి అన్ని చోట్ల కూడా ఫ్లెక్సీలు కూడా పెట్టించడం జరిగింది. ఇవన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. అట్లాగే థియేటర్ వాళ్ళ దగ్గర అన్ని లైసెన్స్లు ఉన్నాయా అంటే ఎలక్ట్రికల్, R&B డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, ఫిలిం ఛాంబర్ వాళ్ళది, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇవన్నీ కూడా ఉన్నాయో లేదో కూడా తనిఖీ చేసి వీటన్నిటి మీద కూడా ఆర్డీఓ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. అయితే ఈ తనిఖీల్లో భాగంగా శ్రీనివాస థియేటర్ వారి బీ ఫారం లైసెన్సు రెన్యువల్ కాలేదని గమనించడం జరిగింది. దానికి కారణం ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన ఎన్ఓసి రాకపోవడం వల్ల అది పెండింగ్లో ఉంది. ఆ విషయము ఆర్డీఓ గారికి నివేదిక రూపంలో ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా వెంటనే దాని మీద లైసెన్సింగ్ అథారిటీ జాయింట్ కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు ఇలా రెన్యువల్ కాని థియేటర్ల వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. సార్, ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి రెన్యూ అవ్వలేదండి? ఈ థియేటర్ చూస్తే లాస్ట్ 1 ఇయర్గా ఇది రెన్యువల్ కాలేదు. దానికి కారణం ఏంటంటే, వాళ్ళు గత సంవత్సరం నవంబర్లో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పెట్టినప్పటికీ వారి దగ్గర నుంచి ఎన్ఓసి రానందు వల్ల బీ ఫారం లైసెన్స్ రెన్యువల్ కాదనేది తెలుస్తుంది. ఇప్పుడు అనుమతులు లేకుండా షో ప్రదర్శిస్తున్నారు కదా, ఏదన్నా జరగరాని సంఘటన జరిగితే ఏంటి సార్, ఎవరు బాధ్యులు? చట్ట ప్రకారము ఒక తహసీల్దార్కి కానీ లేకపోతే ఈ స్థాయిలో అధికారులకి థియేటర్ని క్లోజ్ చేసే అధికారం లేదు. అయితే మా బాధ్యతగా మేము లైసెన్సింగ్ అథారిటీకి తెలియజేసాము. వారు పరిశీలించి మాకు వెంటనే ఉత్తర్వులు ఇస్తారు. వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం మేము తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.